షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాక్చువల్గా ఒక బబ్లింగ్కి సంబంధించి ప్రీవియస్ వీడియో ఒకటి చేసామండి. దాంట్లో కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని చెప్పి కామెంట్స్ కూడా పెట్టారు. యాక్చువల్గా మైక్ పెట్టుకోవడం మర్చిపోయాం అది. సో నో ప్రాబ్లం, మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను బబ్లింగ్ గురించి. ఎందుకంటే మనము చాలామంది పిల్లలు బబ్లింగ్లో మిస్టేక్స్ చాలా చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర టైం ఉందనుకోండి, మీ హాల్ టికెట్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్నీ ఓఎంఆర్లో వస్తాయి, ఇబ్బంది లేదు. అప్లై చేసింది దాదాపుగా 12.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో 7.5 లక్షల మంది అప్లై చేశారండి. అంటే అప్లికేషన్ ఒకళ్ళు డబల్ ఉద్యోగాలకు అప్లై చేయడం వల్ల అది 12.5 లక్షలకు పోయింది. కానీ 7.5 lakhs మంది అప్లై చేశారు. మరి 7.5 lakhs మందికి ఓఎంఆర్ మీద హాల్ టికెట్ నెంబరు ప్లస్ వాళ్ళ పేరు డీటెయిల్స్ రావాలంటే చాలా కష్టమైన పని. బట్ గవర్నమెంట్ చేస్తుందా చేయలేదో తెలియదు. ఒకవేళ చేయకపోతే ఏం చేస్తుంది, మనకి హాల్ టికెట్ జనరేట్ అవుతుంది కదా నెట్లో. ఆ హాల్ టికెట్ నెంబర్ని మీరు మా బబ్లింగ్ చేయమని చెప్తుంది మిమ్మల్ని. సో బబ్లింగ్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దామండి. ఇది మనకు యాక్చువల్గా ఉండే షీట్ అండి, మొత్తం మీద పెద్ద షీట్ ఇది మనది. ఇది ఓఎంఆర్ షీట్. ఇక్కడ 6 digit కోడ్ నెంబర్ ఉంటుంది. 6 digit ఉండొచ్చు, 7 digit ఉండొచ్చు, 8 digit ఉండొచ్చు. ఆ డిజిట్ అనేది మనకు తెలియదు పూర్తిగా. గవర్నమెంట్ ఈ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని మనం ఈ బాక్స్లో వేయాలి, ఇక్కడ బబ్లింగ్ చేయాలి. తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒక్కో దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 4కి బబ్లింగ్ చేయాలి. 4 వస్తాయండి. 5 ఆప్షన్స్ ఉన్న మనకు క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం రాకపోవచ్చు. రైట్, అయితే మనకి ఇది బ్రీఫ్గా చూద్దాం ఒకసారి ఈ షీట్ని. మనము చూడండి, 6 digit నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 digit నెంబర్ వేయాలి. ఇప్పుడు నా నెంబర్ కాసేపు 7 6 తర్వాత 3 2 1 5 ఇలా ఉందనుకోండి. ఆ నెంబర్ 763215 ఉందనుకోండి. ఈ ఫస్ట్ లైన్లో 7 దగ్గర బబ్లింగ్ చేయాలి. ఫస్ట్ లైన్లో 7 దగ్గర బబ్లింగ్ చేయాలి. ఇది బబ్లింగ్ చేయాలి మనం 7 దగ్గర పూర్తిగా. కానీ అందరూ ఏం చేస్తున్నారు, ఒకటే లైన్లో అన్నీ చేస్తున్నారు. అలా చేయకూడదు. మనం 7 దగ్గర 7ని బబ్లింగ్ చేస్తున్నాను నేను. 7ని ఇప్పుడు ఓఎంఆర్ స్కానర్ తీసుకోవాలన్నా కూడా మనకి 7 దగ్గర బబ్లింగ్ చేసినాం. రైట్, ఫస్ట్ బాక్స్లో 7 దగ్గర చేసాం చూడండి. రైట్, ఇది ఒకటి చేసాం. తర్వాత సెకండ్ లైన్లో 6 దగ్గర చేయాలి. ఇది ఫస్ట్ లైన్లో 7 నెంబర్ ఉంది కాబట్టి 7 చేసాము. సెకండ్ లైన్లో 6 దగ్గర చేయాలి. అంటే ఇక్కడ 6, సెకండ్ లైన్లో 6 దగ్గర చేయాలి. ఇది బబ్లింగ్ చేసే విధానం. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. తర్వాత మనం థర్డ్ లైన్లో 3rd నెంబర్ దగ్గర ఇక్కడ బబ్లింగ్ చేయాలి. ఇది బబ్లింగ్ చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనం సండే ఎగ్జామ్స్ పెడుతున్నాం, కొంతమంది ఇప్పుడు కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఒకటే లైన్లో 7 6 3 అన్నీ చేస్తున్నారు. మరి పక్క లైన్ ఎందుకు, నెక్స్ట్ ఎగ్జామ్ చేస్తారా? అట్లేం లేదు కదా. మనం ఏంటి, ఈ లైన్లో ఒకటి బబ్లింగ్ చేయాలి. ఈ లైన్లో ఇప్పుడు 6 ఉంది, ఈ లైన్లో 6 చేయాలి. ఎందుకంటే 0 to 9 నెంబర్స్ ఉంటాయి కాబట్టి. ఈ లైన్లో 3కి 2 ఉంటుంది. 2కి ఇంకో ఇక్కడ ఈ లైన్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ 2కి బబ్లింగ్ చేస్తున్నాం. 2 బబ్లింగ్ చేస్తున్నాం ఇక్కడ. రైట్, సో నెక్స్ట్ ఈ లైన్లో 1కి చేయాలి. సో ఇక్కడ 1కి బబ్లింగ్ చేస్తున్నాం. ఇది నేను బ్రీఫ్గా మీకు చూపించాలనే ఉద్దేశంతో చాలా పెద్దగా చేసి చూపిస్తున్నాను. ఇది నెంబర్ని ఇక్కడ 1 చేసినాం. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ లైన్లో 5 చేయాలి. 5 అంటే ఇంకా ఇక్కడ 5 దగ్గర మనం బబ్లింగ్ చేస్తున్నాం. ఇది మనం హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ చేసే విధానం. చూడండి, చాలా సింపుల్గా. ఫస్ట్ దగ్గర ఏమో 7 దగ్గర చేసినాం, సెకండ్ లైన్లో 6 దగ్గర చేసినాం, థర్డ్ లైన్లో 3 దగ్గర చేసినాం, 4th లైన్లో 2 దగ్గర 2 ఉంది కాబట్టి 5th లైన్లో 1 దగ్గర చేసాం, 6th లైన్లో 5 దగ్గర చేసాం. ఇది బబ్లింగ్ చేసే విధానం. గవర్నమెంట్ దగ్గర టైం కనుక లేకపోతే మనకు డైరెక్ట్గా ఇట్లా ఓఎంఆర్ షీట్, ఇప్పుడు నేను ఏదైతే మీకు ప్రీవియస్ ఓఎంఆర్ షీట్ చూపించానో ఇలా మీకు ఓఎంఆర్ షీట్ వస్తుంది. దాంట్లో ఇక్కడ నెంబర్ వేసి ఇక్కడ బబ్లింగ్ చేయాలి. ఆ బబ్లింగ్ చేసే విధానం బ్రీఫ్గా నేను ఇక్కడ చూపించాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అండి. మనకు లాస్ట్లో ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ద షీట్ అని చెప్పిస్తాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రింటెడ్ నేమ్ డీటెయిల్స్ ప్రింట్ అయి వస్తుంది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో మనం ఇచ్చే ఓఎంఆర్ షీట్ ఇది పిల్లలకి. మీడియము, స్టేట్ తెలంగాణ, ఏపీఆ, బ్యాచ్ నెంబరు, ఫోన్ నెంబర్ని మేము రాపిస్తున్నాం. జనరల్గా గవర్నమెంట్కి ఏదైతే నీడ్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇక్కడ అడుగుతుంది. అది మనం ఆల్రెడీ ప్రింటెడ్ వస్తే ఓకే, లేకుంటే మాత్రం ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అది కూడా. రైట్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ద షీట్. దిస్ షీట్ షుడ్ నాట్ బి ఫోల్డెడ్ ఆర్ క్రష్డ్. ఫోల్డ్ చేయొద్దు, క్రష్ చేయొద్దు.
షీట్ని ఖరాబ్ చేయొద్దు అనమాట. చేస్తే ఇంకా మీకు రిజల్ట్స్ రావు, మనం పోయి అడగలేము కూడా ఆఫీస్కి పోయి. యూజ్ ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు ఫిల్ ద సర్కిల్స్. బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ వాడాలి. యూజ్ ఆఫ్ పెన్సిల్స్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. పెన్సిల్ని అస్సలు వాడకూడదు, పెన్సిల్ని అస్సలు వాడకూడదు. సర్కిల్ షుడ్ బి డార్క్నెడ్ కంప్లీట్లీ అండ్ ప్రాపర్లీ. మొత్తం నేను ఎట్లయితే బబ్లింగ్ చేశానో ఇందాక చూడండి, ఇట్లా ప్రాపర్గా మనం బబ్లింగ్ చేయాలి. కట్టింగ్ అండ్ ఎరేజింగ్ ఆన్ దిస్ షీట్ ఈజ్ నాట్ అలౌడ్. కట్ చేయడం కానీ ఎరేజ్ చేయడం కానీ చేయకూడదు. డు నాట్ యూజ్ ఎనీ స్ట్రే మార్క్స్ ఆన్ ద షీట్. అంటే ఏదైనా పెన్ మార్కులు కానీ ఏదైనా దాని మీద రాయకూడదు, పెట్టకూడదు. డు నాట్ యూజ్ మార్కర్ ఆర్ వైట్ ఫ్లూయిడ్ టు హైడ్ ద మార్క్. అంటే వైట్నర్ తీసుకొని అది మూసేసి ఇంకోటి బబ్లింగ్ చేద్దామని ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు అని అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ బబ్లింగ్ సిస్టంలో మనకి ఎలా ఇచ్చాడో. ఇగో సర్కిల్ ఉందనుకో, ఇంకో ఇది ఇట్లా బబ్లింగ్ చేయొద్దు అని అంటున్నాడు. ఇంకోటి ఇలా సర్కిల్ ఉంటే మిడిల్లో మాత్రమే చేయొద్దు అని అంటాడు. నెక్స్ట్ ఇలా సర్కిల్ ఉంటే ఇంకో ఇలాంటి గీతలు గీయొద్దు. ఇలా ఉంటే ఇగో ఇట్లా టిక్ పెట్టడం. కొంతమంది ఈ టైప్లో చేస్తారు, కొంతమంది ఈ టైప్ ఇవన్నీ కూడా ఏంటంటే రాంగ్ మెథడ్స్. ఇవన్నీ కూడా కంప్లీట్లీ రాంగ్ మెథడ్స్. ఓన్లీ కరెక్ట్ మెథడ్ ఏంటి అని చూస్తే మనం ఇగో ఇది కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే మనకు ఇది కంప్లీట్గా బబ్లింగ్ చేయడమే ఇది కరెక్ట్. అసలైన కరెక్ట్ మెథడ్ ఏంటంటే పూర్తిగా బబ్లింగ్ చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ టెన్షన్ పడతారు. అందుకోసం ఎవ్రీ సండే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ప్రతి సండే ఎగ్జామ్ కూడా ఇలానే పెడుతున్నారు. ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఫాలో అవుతూ రాసుకున్నాం అనుకోండి, అలవాటు అయిపోతుంది అంతే. సో మనకి నెక్స్ట్ దగ్గరకు వచ్చామనుకోండి, ఒకటి ఓఎంఆర్ షీట్ చూడండి. ఫస్ట్ ఒకటి 53 క్వశ్చన్లో మీకు 2 ఆన్సర్ వచ్చింది అనుకోండి, 2 దగ్గర ఇలా బబ్లింగ్ చేయాలి, 2 దగ్గర బబ్లింగ్ చేయాలి. ఇలా ప్రాపర్ వేలో 2ని బబ్లింగ్ చేసాం. నెక్స్ట్ 54లో మీకు 3rd ఆన్సర్ వచ్చింది అనుకోండి, 3rd దగ్గర బబ్లింగ్ చేయాలి. ఇలా మనం బబ్లింగ్ చేసే విధానం క్లియర్గా కొద్దిగా థిక్ పెన్ తీసుకున్నాం మనం అనుకోండి, నీట్గా బబ్లింగ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఇలా చేస్తాం. ఉదాహరణకి మనం బబ్లింగ్ చేసిన షీట్ని రిజల్ట్ ఎలా ఇస్తామని చెప్పేసి కూడా నేను ఒక వీడియో చూపిస్తానండి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలు ఎలా రిజల్ట్స్ చేస్తున్నాం అని చెప్పేసి, ఓఎంఆర్ స్కానర్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ చూడండి. సో మనకి ఇప్పుడు చూడండి, ఇది నేను ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను. పక్కన ఓఎంఆర్ స్కానర్, ఇది దానిపైన ఓయాసిస్ లైట్ ఉంటుంది. లైట్ చూడండి, ఆ లైట్ దీని మీద పడుతుంది, స్కానర్ మీద పడుతుంది. పడుతుంటే మనం ఏం చేస్తామంటే చూడండి, నేను ఇక్కడ పెట్టాను. ఈ ఓఎంఆర్ స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ మీద తీసుకొచ్చి ఓఎంఆర్ పెడతాను. చూడండి ఒకటి, ఇగో ముందు తీసుకెళ్తున్నా. ఇప్పుడు చూడండి ఓఎంఆర్ పెట్టాను ఇక్కడ. ఇక్కడ ఓఎంఆర్ పెట్టాను చూడండి, ఓఎంఆర్ కనపడుతుంది కదా మీకు. ఆ షీట్ కింద ఓఎంఆర్ పెట్టి ఈ ఆల్రెడీ మనం ఈ ల్యాప్టాప్కి నేను ఇన్పుట్ ఇచ్చి ఉంచాను. అంటే కీ ఆల్రెడీ దానికి చెప్పాను ఎలా చేయాలి, నెగిటివ్ మార్క్ ఎలా చేయాలి అన్నీ ఇన్పుట్ ఇచ్చి ఉంటాం ల్యాప్టాప్కి. అది ఈ లైట్ ఉన్నటువంటి స్కాన్ పాయింట్స్ దీన్ని ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది. అది ఇక్కడ స్కాన్ అవుతుంది చూడండి. ఇప్పుడు స్కాన్ చేసిన తర్వాత మనం ఇలా చేస్తున్నాం. స్కాన్ చేసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ మళ్ళీ స్కాన్ బటన్ అనేది ఒక ప్రెస్ ఉంది, ఎస్ స్కాన్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. చూడండి, స్కాన్ బటన్ ప్రెస్ చేయగానే అదేమవుతుందంటే స్కాన్ చేస్తుంది కంప్లీట్గా మనకు రిజల్ట్స్. చూడండి, స్కాన్ చేసింది. స్కాన్ బటన్ నొక్కంగానే ఇక్కడ ఏది స్కాన్ చేసింది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చూడండి, ఇట్లా స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఇస్తుంది క్లియర్గా. అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్కి 7.60, ఇంగ్లీష్లో 20కి వచ్చేసి 2 మార్క్స్ వచ్చినాయి. తెలంగాణ స్టేట్ టీఎస్ అంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ కలిపి ఒక 40 క్వశ్చన్స్ ఇస్తాం మన ఎగ్జామ్లో. 40లో 10 మార్క్స్ వచ్చినాయి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీలో 50లో 5 మార్క్స్ వచ్చినాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ 40లో ఒక 6.20 వచ్చినాయి. సో టోటల్గా అతనికి వచ్చినవి 31.60 మార్క్స్ 200కి, అంటే తను డిస్క్వాలిఫైడ్. సో ఇది ఒక శాంపిల్ లాగా. ఇక ఎట్లా స్కాన్ చేస్తుంది చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా పాయింట్స్ అన్ని కనపడుతుంది. ఏవైతే టిక్స్ ఉన్నాయో అన్నిటికీ లైట్ చూపిస్తుంది. ఈ ఇంటూ అనేది ఏంటంటే రాంగ్ అనమాట. ఇట్లా మనకి క్లియర్గా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఈ చార్ట్లో మనకి ఇది స్కానర్లా
క్లియర్గా స్కాన్ చేస్తుంది మనకి. ఓకేనా, చూడండి ఇలా స్కాన్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఎట్లా చూడండి డిస్ప్లేలో క్లియర్గా ఇక్కడ చూడండి క్లియర్గా కనపడుతుంది మనకి. మీకు ఇంకా అయ్యో ఇది చూడండి టోటల్గా మార్క్స్, కోడ్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు ఇది కూడా ఇస్తుంది. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, టీఎస్ ఎన్ని సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా క్లియర్గా ఇస్తుంది అనమాట. ఎట్లా రిజల్ట్ ఇస్తుంది అనే ఉద్దేశం మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఫైనల్గా మనకేంటంటే ల్యాప్టాప్లో కనెక్షన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇట్లా చిక్కగా మనం బయటికి తీసుకురావచ్చు. అంటే మనకు ఓఎంఆర్ గవర్నమెంట్ ఎలా రిజల్ట్స్ ఇస్తుంది అనే ఓఎంఆర్లో రకరకాలుగా ఉండొచ్చు. గవర్నమెంట్ దగ్గర ఇంకా స్పీడ్ ఓఎంఆర్ ఉండొచ్చు. మనం ఇట్లా పెడుతున్నాం యాక్చువల్గా ఒక 20 పేపర్స్ ఇట్లా పెట్టి టక్క తీస్తూ ఉంటే రిజల్ట్స్ వస్తుంటుంది. దానికి ఇన్పుట్ ముందే ఇచ్చి ఉంటాం మనం. సో ఒకవేళ ఎంటీ పేపర్ పెట్టామనుకోండి, ఒకవేళ రిజల్ట్ రాకుండా వాడు మీరు బబ్లింగ్ సరిగా చేయకపోయినా ఇలా ఇస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. ఎంటర్ ఎర్రర్ కోడ్, డూ యూ వాంట్ టు ఎంటర్ కోడ్ మాన్యువల్లీ. మీరు ఒకవేళ మాన్యువల్గా నెంబర్ ఏమైనా ఇస్తారా అని అంటుంది. సో నెంబర్ ఏది వెళ్ళినప్పుడు వాళ్ళు బబ్లింగ్ ఏది అయినప్పుడు మనం మాన్యువల్గా ఎట్లా ఇస్తాం, నెంబర్ ఇవ్వలేం కదా. సో అట్లా మనకి ఎగ్జామినేషన్లో ఒకవేళ మీరు నెంబర్ మర్చిపోతే ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతుంది మాన్యువల్గా అని అంటుంది చూడండి ఇక్కడ క్లియర్గా. సో ఇది అనమాట మనకు టోటల్గా ఓఎంఆర్ స్కానర్ ద్వారా రిజల్ట్స్ ఎలా ఇస్తామని చెప్పేసి. సో మీకు బబ్లింగ్ చూపించాను, నెక్స్ట్ స్కాన్ చేసి రిజల్ట్ ఎట్లా బయటకు వస్తుందో సబ్జెక్ట్ వైజ్గా కూడా చూపించాను. సో ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే ఓఎంఆర్ ఫిలప్ చేయడం సరిగ్గా చేయలేకపోతే ఇంత కష్టపడిందంతా బేకార్ అయిపోతుంది మనకి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హాల్ టికెట్ని క్లియర్గా బబ్లింగ్ చేయడం. గవర్నమెంట్ ప్రింటెడ్ ఇస్తే హ్యాపీ, దానికి ఏం టెన్షన్ లేదు. కానీ ప్రింటెడ్ ఇస్తుందా ఇవ్వదా అనేది మనకు తెలియదు కాబట్టి మనం మైండ్ సెట్ చక్కగా చేసుకొని పోవాలి. ఎందుకంటే ఒక ప్రింటెడ్ అయి ఉన్న ఓఎంఆర్ ఎక్కడో పోతే మళ్ళీ వీడికి ఓఎంఆర్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి కంపల్సరీ హాల్ టికెట్ నెంబర్ని బబ్లింగ్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. సో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంటేనే వస్తుంది. ఇంకొకటి 50A, 50B, 50C, 50D అనే విషయం మీద వస్తే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి రూలే ఫాలో అవుతుంది. అది కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ. దాంట్లో ఏది తక్కువ మీరు ఒక 70 కరెక్ట్ చేశారు, 70లో ఫర్ ఎగ్జాంపుల్ డి కానీ బి కానీ ఏదో ఒకటి తక్కువగా బబ్లింగ్ అయినాయి అంటే 70 కరెక్ట్ చేస్తే అందులో 10 బిట్లు మాత్రమే డి కరెక్ట్ ఉన్నాయి. మిగతా 60 బిట్లలో 20A, 20B, 20C ఉన్నాయి. డీలు 10 ఉన్నాయి అనుకోండి. మిగతా వాటికి 130 వాటికి కూడా మనం కనుక డీలే మొత్తం బబ్లింగ్ చేస్తే 40 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్లో ఆటోమేటిక్గా మీకు 20 మార్కుల పైన 20 మార్కులు ఫ్రీగా వస్తాయి. ఇది ఒక కాన్సెప్ట్. నేను యాక్చువల్గా 22 ఎగ్జామ్ కూడా అలానే పెట్టాను. ఆ రిజల్ట్స్ మీకు త్వరలో రేపేళ్ళని చూపిస్తాను. నేను గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా రేపు వీడియో పెడతాను. దాంట్లో మీరు ఆ పిల్లల రిజల్ట్స్ కూడా మనం చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఎంత స్టాండర్డ్ వచ్చిందని. మీకు కూడా డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్ పెడతాను, చక్కగా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసి చూడండి. అదొక ట్రైలర్ అంతే. పక్కాగా ఇస్తాడా సార్ 100% ఇస్తాడా అంటే ఇది ఎవరు కూడా 100% ఇస్తాడని ఎవరు చెప్పలేరు. ఒక ప్రాపర్ వే, ఒక ఐడియా మాత్రమే. సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే బాగా చదివాళ్ళు దట్ ఈస్ గుడ్ అండి. 70 మార్కులు మనం స్కోర్ చేస్తే సరిపోతుంది. అర్థమెటిక్ నేను 2 సబ్జెక్ట్ అన్నాను. ఎస్ఏ పోలీస్ అయితే ఏ టెన్షన్ లేదు. అర్థమెటిక్, రీజనింగ్ అనే 2 సబ్జెక్ట్స్ చేస్తే చాలు. పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళైతే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ మూమెంట్, కరెంట్ అఫైర్ పార్ట్ కనుక చూసుకుంటే మస్తు మార్కులు వస్తాయి. ఈ టెన్షన్ లేదు, ఇవి ఒకటే బబ్లింగ్ చేయాలి ఇవంతా కాదు. ఎందుకు సార్ ఒకటే లైఫ్, మనకు ఒకటే జాబ్ కదా. ఇప్పుడు రాక నోటిఫికేషన్ వచ్చిందంటే హ్యాపీ, వదిలేయండి దాన్ని ప్రశాంతంగా. చక్కగా మీరు ఏం చేస్తారంటే మీకు ఏవి వచ్చేదైతే మార్కులు ఏవైతే వస్తున్నాయో అది పర్ఫెక్ట్గా ఎఫర్ట్ పెట్టండి. 1/5 నెగిటివ్ అంటే 20% మాత్రమే. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బబ్లింగ్ చేసావు, 5లో ఒకటి కరెక్ట్ అయిందంటే అది బ్యాలెన్స్ చేస్తుంది కదా, అది పెద్ద ఎఫెక్టివ్ కాదు. నెగిటివ్ మార్కింగ్ 50% ఉంటే ఎఫెక్టివ్ అంటాం, 50% నెగిటివ్ లేదు. 25% అన్నా ఇంకొద్దిగా ఆలోచించు, కానీ 20% అంటే మాత్రం చాలా తక్కువ కాబట్టి దాని గురించి పెద్దగా హైరాన్ కావాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎగ్జామ్స్ మాత్రం ఓఎంఆర్ బబ్లింగ్ కరెక్ట్గా చేయండి. నాదొక అడ్వైస్ ఇది. ఎవ్రీ సండే మేము ఎగ్జామ్ పెడుతున్నాం. మేము కూడా 80 GSM ఓఎంఆర్ ఇస్తున్నాను. నేను ఏదైతే ఓఎంఆర్ మీకు చూపించానో ఈ ఓఎంఆర్ అనేది 80 GSM ఓఎంఆర్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అదే టైప్ ఆఫ్ ఓఎంఆర్ మీకు ఇస్తున్నాను నేను. అదైతేనే మాకు కంప్యూటర్ తీసుకుంటుంది. ఓఎంఆర్ స్కానర్ 80 GSM పేపర్ ఉంటేనే తీసుకుంటుంది. సో జిరాక్స్ పేపర్స్కి వాటికి తీసుకోదు కాబట్టి మనం ఇట్లా ఎఫర్ట్ పెట్టి చేపిస్తున్నాం. అట్లనే మేము డైలీ టెస్టులు కూడా పెడుతున్నాం. పర్ఫెక్ట్ డైలీ టెస్ట్ పేపర్స్ పెట్టాము. నేను ఆఫర్ కూడా పెట్టాను మనకు ఆన్లైన్ సంబంధించి. దాంట్లో వీడియోస్తో పాటుగా మీకు డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా ఫ్రీగా పెడుతున్నాం. సో అందరూ దాన్ని వాచ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్నది
చెత్తంత వద్దు, సోది చెప్పుకుంటూ కూర్చోను. మీకు తెలుసు కదా, పర్ఫెక్ట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.